అందరికీ నమస్కారం. రేపు సోమవారం దశమి. తలుపు తీయగానే ఇలా చేస్తే సుడి తిరిగిపోతుంది, కుబేరులు అవుతారు. ఈ చిన్న పని చేస్తే మీ జాతకం మారిపోతుంది, కుబేరులుగా అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి సోమవారం దశమి తిథి రోజున మీరు ఉదయాన్నే లేచి తలుపు తీసిన వెంటనే ఒక పని చేయండి. ఈ పని చేయడం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటిని ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు, డబ్బు వరదలాగా మీ ఇంటికి దూసుకు వస్తుంది. మీ జాతకం ఖచ్చితంగా మారిపోతుంది. మీరు పడుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. సోమవారం దశమి తేదీ కలిసి వచ్చిన రోజున ఎవరైతే తలుపు తీయగానే ఈ పని చేస్తారో వారికి మంచి, కుటుంబ సభ్యులకు అంతాను లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు నెలకొంటూ ఉంటుంది. కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుముఖం పడతాయి. సోమవారం ఇది కలిసి వచ్చిన రోజున, అది కూడా శ్రావణ మాసంలో. కాబట్టి తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఎవరైతే ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, జాతకం బాగోలేదని ఎంతగానో చింతిస్తూ ఉన్నారో, ఇంటిలో సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు, అలాంటి వారు రేపు సోమవారం దశమి, పైగా శ్రావణ మాసం, ఈ తేదీ నాడు తలుపు తీయగానే గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా తొలగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. జాతకంలో దోషాలు ఉండడం వల్ల కూడా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మనశ్శాంతి కరువు అవుతుంది. వీటితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోతాయి. నరదృష్టి, నరఘోష వంటి పెరగడం వల్ల ఇంటిలో వారికి కూడా కాలం అనేది అస్సలు కలిసి రాదు. తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు ఉండదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీకు ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు ఇంట్లో బాగా పెరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే, కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు సోమవారం, పైగా దశమి, శ్రావణ మాసం రోజున ఈ పనిని చేయండి. ఉదయం తలుపులు తీసిన వెంటనే ఈ పని చేయడం చాలు. ఇక మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది. దశమి తలుపు తీయగానే ఏం చేయాలి తెలుసుకుందాం. రేపు దశమి పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి, ముఖం కడుక్కొని గుమ్మాన్ని కూడా శుభ్రం చేసి, పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి అలంకరించుకోండి. గుమ్మం ఎంత అందంగా ఉండాలంటే సాక్షాత్తు లక్ష్మీవారు మీ ఇంట్లోకి రావాలి, అంత అందంగా గుమ్మాన్ని రేపు తయారు చేయండి. ఆ తర్వాత 2 ప్లేట్లు తీసుకోండి, లేదా 2 ప్రమిదలు తీసుకోండి. వాటిని గుమ్మానికి 2 వైపులా పెట్టండి. అప్పుడు ప్లేట్లో గల్లుప్పులు కూడా వేయండి. ఒక నిమ్మకాయని కూడా కోసి ఆ నిమ్మకాయలను 2 భాగాలుగా కట్ చేసి ఉప్పుపై పెట్టండి. ఇప్పుడు ఆ 2 నిమ్మకాయలపై ముద్ద కర్పూరాన్ని కూడా పెట్టి కాల్చండి. కాల్చే ముందు మీకున్న సమస్య గురించి ఒక్కసారి మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. మీ సంకల్పం చెప్పుకొని నిమ్మకాయ పైన పెట్టిన కర్పూరాన్ని పూర్తిగా కాల్చండి. నిమ్మకాయ మరియు ఉప్పు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తుంది. మీ జీవితంలో మరియు మీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలను తొలగింపజేస్తుంది. ఈ 2 పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది. ఇది పూర్తి కాగానే కాలిపోయిన తర్వాత వాటిని తీసి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి. ఈ పరిహారం చీకటితో, అంటే సూర్యోదయం కాకముందే మీరు ముందే లేచి ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా చేయాలి. దశమి, శ్రావణ మాసం తేదీ నాడు ఇలా తలుపు తీసిన వెంటనే వీటిని గుమ్మం దగ్గర కాల్చడం వల్ల రాత్రిపూట ఏదైతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరుతుందో అది వెళ్ళిపోతుంది. గందరగోళంగా ఉన్నటువంటి మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. వీటిని కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంటిపై ఉన్న ఏడుపులు కూడా పూర్తిగా తొలగి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు దశమి తేదీ నాడు తలుపు తీయగానే ఈ పని చేసి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.